ఎప్పుడైనా కోర్టులు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తుంటాయి. అందులో కొన్ని మరణ శిక్షలు ఉంటాయి, యావజ్జీవ శిక్షలు ఉంటాయి, కొన్ని జరిమానాలు ఉంటాయి, అలాగే మరి కొన్ని వైవిధ్యమైన తీర్పులు ఉంటుంటాయి. కానీ ఏ తప్పు చేయకుండా ఒక మనిషికి శిక్ష వేయడం తెలుసా? అది మనం శిక్షను అనకూడదు. అది నేను శిక్ష అని ఎందుకు అనకూడదు అంటే, ఆ మనిషి కేవలం మంచం మీద 13 సంవత్సరాల నుంచి ఉన్నాడు. నేను విన్నది నిజమే. అతను ఏ తప్పు చేయకపోయినా సరే కోర్టు ఆయనకి మరణం తీర్పు ఇచ్చింది. అదేంటో చూద్దాం. దీనిని కోర్టు మరణ శిక్ష అని అనకూడదు, అది శిక్ష కాదు. ఎందుకంటే కోర్టు తనకి గౌరవప్రదంగా తక్కే మరణం కింద చెప్పింది. అది ఎందుకనేది డీటెయిల్స్ లోకి వెళ్దాం. కారుణ్య మరణం, యుతనేషియా. ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఎందుకంటే ఒక 4 నెలల క్రితం మనకు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీనికోసం డీటెయిల్స్ లోకి వెళ్తే, హరీష్ రాణా ఈయన 19 ఏళ్ల వయసులో పంజాబ్ లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. చదువుకున్న టైంలో 2013 ఆ టైంలో తన 4వ అంతస్తు పీజీలో ఏదైతే పీజీలో ఉన్నాడో 4వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ఎప్పుడైతే కింద పడిపోయాడో అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నాడు. కోమా అంటే కళ్ళు తెరుస్తున్నాడు, మామూలుగా చూస్తున్నాడు, రెప్పలాడిస్తున్నాడు. మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు, కాబట్టి నేను లింక్ లో కూడా పెడతాను. తన కోసం మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టడం జరిగింది. సో 13 సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు, కానీ ఇంకా కోలుకోవడం జరగలేదు. డాక్టర్లు ఏం చెప్పారంటే దీన్ని కోలుకునే ఛాన్స్ అనేది చాలా 0 అయితే ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. మొదటి సుప్రీం కోర్టుకి వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడం జరిగింది, కానీ కోర్టు అయితే మాత్రం కారుణ్య మరణానికి మెర్సీ కిల్లింగ్ ఒప్పుకోలేదు. సో ఈ మెర్సీ కిల్లింగ్ లో మనం దీన్ని ఏమంటామంటే యుతనేషియా అంటాం. ఇందులో పాసివ్ యుతనేషియా ఉంది, యాక్టివ్ యుతనేషియా ఉంది. పాసివ్ యుతనేషియా అంటే తనకి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ ట్రీట్మెంట్ ని ఉపసంహరించుకుంటే దాన్ని పాసివ్ యుతనేషియా అంటాం. యాక్టివ్ యుతనేషియా అంటే ఒక డాక్టర్ తనకి ఒక పేషెంట్ కి పాయిజన్ ఇచ్చి చంపితే కనుక దాన్ని యాక్టివ్ యుతనేషియా అంటాం. ఇది కూడా కోర్టు తీర్పిస్తున్న జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మనకి యాక్టివ్ యుతనేషియా అనేది మన ఇండియాలో ఎప్పుడు జరగలేదు. పాసివ్ యుతనేషియా మాత్రం రీసెంట్ గా ఫస్ట్ టైం మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మన హరీష్ రాణా కేసులోనే జరిగింది. అది కూడా మొన్న జనవరిలో తీర్పడం జరిగింది. సో మనం హరీష్ రాణా కోసం చూసుకుంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగిందో, సో ఫస్ట్ సుప్రీంకోర్టు అయితే ఒప్పుకోలేదు. మనకి కూడా ఈ యుతనేషియా ఇదేదైతే మెర్సీ కిల్లింగ్ ఉందో కారుణ్య మరణం అనేది మనకి ఇండియాలో ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా అమలు అవ్వలేదు. సో ఇది మొన్న 2018లో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అనేది ఈ కారుణ్య మరణానికి ఒప్పుకుంది, కానీ ఎవరికి తీర్పు అనేది ఇవ్వలేదు. సో ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. 2018లో అసలు ఎందుకు సుప్రీంకోర్టు అనేది మనకి కారుణ్య మరణానికి ఓకే చెప్పింది. కానీ తర్వాత ఎప్పుడైతే వీళ్ళ తల్లిదండ్రులు హరీష్ రాణా తల్లిదండ్రులు ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. కానీ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం చూడడం అన్ని జరగడం జరిగింది. సో డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది తినైతే కోలుకునే ఛాన్స్ 1% కూడా లేదు. సో తల్లిదండ్రులు 13 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో మొత్తం అన్ని అమ్మేసుకుని డబ్బులన్నీ ఇన్వే పెట్టారు, కానీ తిని కోలుకునేది మాత్రం ఒక పర్సెంట్ కూడా ఛాన్స్ లేదని చెప్పడంతో సుప్రీంకోర్టు జడ్జెస్ జస్టిస్ పార్దీవాలా అండ్ జస్టిస్ విశ్వనాథన్ వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ఈ యుతనేషియా మీద ఈ కారుణ్య మరణానికి తీర్పునివ్వడం జరిగింది హరీష్ రాణాకి. సో తీర్పు ఇచ్చినప్పుడు అయితే మాత్రం వాళ్ళు ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు మొత్తం చాలా సైలెంట్ గా ఉంది అండ్ జడ్జిలు ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తికి మరణం ప్రసాదించడం అనేది కొంచెం కష్టంగానే ఉండొచ్చు. బట్ ఇది వాళ్ళ జడ్జెస్ మనం ఎలా కన్సిడర్ చేశారంటే చావును గౌరవప్రదమైన చావు, తను కోలుకునే ఛాన్స్ 1% కూడా లేదు. సో ఇటు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చాలా ఇబ్బంది అని మనం చెప్పలేం. పాపం వాళ్ళు మాత్రం ఒక దశాబ్దం ఆల్మోస్ట్ 13 సంవత్సరాల కింద తనకి సేవ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ముసలి అయిపోతున్నారు. రేపు పొద్దున వాళ్ళిద్దరు అయిపోయిన చూసుకునే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. సో దాని వల్లే వాళ్ళు కారుణ్య మరణానికి పిటిషన్ పెట్టుకోవడం, ఫస్ట్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడం, తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏదైనా తప్పు చేసిన వ్యక్తికి అయితే మనం మరణ శిక్ష విధించవచ్చు, కానీ ఇలాంటి వ్యక్తికి మనం మరణం అది శిక్ష మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆయనకి గౌరవప్రదంగా ఇచ్చేది. సో తనని గౌరవప్రదంగా చనిపోవాలని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటేనే వాళ్ళ తీర్పునడం జరిగింది. సో మొన్న మార్చి 14ని గజియాబాద్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కి తనని షిఫ్ట్ చేస్తే మార్చి 24th ఆయన్ని చనిపోవడం జరిగింది. ఐ మీన్ ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో వెనక జరగడంతో తను చనిపోవడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు కానీ చూస్తే గనక ఒకసారి మీరు ఆయన ఫొటోస్ చూడండి. ఆయన నేను లింక్ పెడతాను కిందన, ఎందుకంటే ఇది నాకు కాపరేట్ పడుతుంది కాబట్టి నేనైతే మీకు చూపించట్లేదు. బట్ మామూలుగా లింక్ ఇస్తున్నాను. తను చనిపోయేటప్పుడు ఒక ఆవిడ వచ్చి తనకి అందరికి క్షమాపణ చెప్పు, అందరినీ క్షమించమని అడుగు, అలాగే వెళ్ళు అని చెప్పి తను మాట్లాడుతూ ట్రీట్మెంట్ అనేది సంప్రదించుకోవడం జరిగింది. సో అది చూస్తే నాకైతే చాలా అంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఒకసారి మీకు కూడా లింక్ వీడియోలో పెడుతున్నాను, డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ నాకు కాపరేట్ వస్తుంది కాబట్టి నేను అది పెట్టట్లేదు, బట్ ఫోటో డిస్ప్లే చేస్తున్నాను. సో ఒకసారి ఒక 2-3 లింక్స్ నేను ఇచ్చాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. తను మామూలుగా కన్నురప్లు వేస్తున్నాడు, నోరు మామూలు ఇలా అంటున్నాడు, కానీ బట్ ఇంకా అంతకు మించి తను ఇంకేం చేయలేకపోతారు. సో దానివల్ల ఇది ఈ యుతనేషియా అనేది జరగదు. సో దీన్ని మనం ఏమంటే పాసివ్ యుతనేషియా, ఎందుకంటే ఇచ్చిన ట్రీట్మెంట్ మనం తీసుకున్నాం కాబట్టి. అదే కనుక మనం యాక్టివ్ యుతనేషియా ఏంటంటే ఎవరైతే ఉన్నారో మనం ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్స్ పరిరక్షణలో ఇంజెక్షన్ ఇస్తే దాన్ని యాక్టివ్ యుతనేషియా అంటాము. ఇది కూడా డాక్టర్స్ పరిరక్షణలోనే జరిగింది.
సో అయిపోయిన తర్వాత తన అంత్యక్రియలు కానీ అన్ని చూసైతే చాలా బాధ కలిగింది. సో ఇది ఇండియాలో మొట్టమొదటి కారుణ్య మరణం, మిర్సిక్లింగ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనేది ఇదే ఫస్ట్ టైం మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసాము 2026 లో. సో ఇది ఖచ్చితంగా చరిత్రలో ఉంటుంది. ఇలాంటివి ముందు ముందు ఖచ్చితంగా జరగాలంటే, ఎందుకంటే ఒక మనిషికి గౌరవప్రదమైన మరణం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను దీని తర్వాత. ఈ కారుణ్య మరణం, ఈ యుథనేషియా, ఇది చాలా కంట్రీస్ లో, చాలా అంటే నెదర్లాండ్స్ లో ఉంది. అలాగే ఇప్పుడు యూకే లో కూడా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. బట్ అది ఇంకా మన ఇండియాకి వస్తే గనక ఫస్ట్ టైం యుథనేషియా అనేది 2026 ఈ హరీష్ రాణా విషయంలోనే జరిగింది. కానీ దీనికి ముందు మనం చూసుకుంటే కారుణ్య మరణం మనకి 2018లో మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దేనికి అంటే, మీకు ఒకరి గురించి చెప్పాలి. అరుణ షాంబాగ్, ఈవిడ ఒక నర్స్ కింద చేసేది. ఈవిడ 1972లో ఎప్పుడో నర్స్ కింద చేస్తున్నప్పుడు చాలా కష్టపడి చదువుకుంది. నర్స్ కింద చేస్తున్నప్పుడు ఒక వార్డ్ బాయ్ ఎవరో తన్ని కుక్క గొలుసుతోని మెడంతా బిగించి దాన్ని మానభంగం చేశాడు. సో ఎప్పుడైతే కుక్క గొలుసుతో పెట్టుకున్నాడో నరాలు రక్తం అనేది ప్రసరణ బ్లడ్ ఫ్లో అవ్వక బ్రెయిన్ లో బ్లడ్ స్టాక్ అయ్యి, సో ఆవిడ అప్పటి నుంచి మంచం మీద ఉంది. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఆవిడ అదే మంచం మీద, తన తోటి నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సేవ చేస్తూ ఉండేవారు, రోజు ఒక నర్స్ చొప్పున. అండ్ వాళ్ళే ఫస్ట్ టైం ఈ అరుణ షాంబాగ్ విషయంలో సుప్రీం కోర్టు కారుణ్య మరణం కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, ఆవిడ పడి పెయిన్ చెప్పలేకపోయేవారు, వర్ణాతీతంగా ఉండేది. ఆవిడ ఒక నెలసరి టైంలో కానీ ఆవిడ ఎంతో బాధను అనుభవించేది. ఆ బాధ మొత్తాన్ని వాళ్ళు చూడలేక ఈవిడ కారుణ్య మరణం ఖచ్చితంగా అనేది మనం కారుణ్య మరణం కోసం కోర్టుకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఆ టైంలోనే కోర్టుకి ఇచ్చారు. బట్ ఆవిడకి అదృష్టం దక్కలేదు. ఆవిడ రీసెంట్ గా ఎప్పుడో 1972-73 అరౌండ్ ఆ టైంలో అయ్యింది ఈ కేసు. ఆవిడకి ఇలా జరిగితే 40 సంవత్సరాల పాటు వాళ్ళ తోటి నర్సులే వాళ్ళందరూ రోజుకొకరు చొప్పున, హాస్పిటల్ వద్దన్నా సరే రోజుకొకరు చొప్పున నర్సులే సేవ చేసుకుంటూ మన 2015లో చనిపోయింది. సో ఇదైతే చాలా బాధగా, ఎందుకంటే 40 ఇయర్స్ పాటు ఆవిడ చాలా నరకం చూసింది. సో అప్పుడే యుథనేషియా ఉంటే అప్పుడే ఇవి చనిపోయేది. ఎందుకంటే ఈవిడ చాలా బాధపడేది, మంచిగా చాలా ఇబ్బంది పడేది. ఇలా చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా మనకి చిత్తూరులో చూసుకుంటే ఒక పాపకి ఇలాగే అయింది. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 8 years బ్యాక్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోర్టును ఆశ్రయించారు, డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించి అది హైకోర్టుకి వెళ్ళమని చెప్పారు. ఇలాగ మా పాపకి పర్టికులర్ ప్రాబ్లం ఏదో వచ్చింది. సో దాని గురించి వాళ్ళు వెళ్తే కోర్టు అయితే అప్పుడు ఒప్పుకోలేదు. సో ఇలాగే చాలా ఉన్నాయి. సో ఈ యుథనేషియాలో యాక్టివ్ యుథనేషియా, పాసివ్ యుథనేషియా. సో పాసివ్ యుథనేషియా అనేది నాకు తెలిసి మనం తరచుగా చూస్తూ, అంటే తీర్పులు రావు కానీ కొంతమందికి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళని వెంటిలేటర్స్ మీద ఉంచుతూ ఉంటారు. సో వెంటిలేటర్ తీయగానే వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో దాన్ని నేను పాసివ్ యుథనేషియా నేను చెప్పను. బట్ ఇంచుమించు మనం ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో ఆ వెంటిలేటర్ మీద ఉంచిన రోజులు మాత్రం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ఊపిరి ఆడుతుంటుంది. ఎప్పుడైతే వన్స్ వెంటిలేటర్ రిమూవ్ చేయగానే వాళ్ళు చనిపోతుంటారు. ఇది మనం లోకల్ గా చూస్తుంటాం. బట్ దీన్ని మనం పాసివ్ యుథనేషియా కింద మనం తీసుకోకూడదు. సో వీళ్ళు ఏంటంటే బ్రతికే ఉన్నారు. బట్ ఎప్పుడైతే వీళ్ళకి న్యూట్రిషన్ ఆపేసామో మన హరీష్ రాణా కేసులో, సో తను చనిపోవడం జరిగింది. అలాగే నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఇలాగే 93 ఏళ్ల వయసులో తన భార్యతో ఇన్నాళ్ళు నేను కలిసి జీవించాను కాబట్టి ముసలితనంలో తను యాక్టివ్ యుథనేషియాకి అప్లై చేశారు. సో ఆ నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఫస్ట్ ఇండియా కంట్రీ నెదర్లాండ్స్ యుథనేషియాని అప్రూవ్ చేసింది. సో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి తనకి తన భార్యకి చేతులు చేసుకొని చనిపోయే అవకాశం ఇచ్చారు. సో వాళ్ళిద్దరు 93 ఏళ్ల వయసులో వాళ్ళు చనిపోయారు. వాళ్ళే కాదు, నెదర్లాండ్స్ లో ఇంకా చాలా మంది యుథనేషియా అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ నెదర్లాండ్స్ గవర్నమెంట్. ఇప్పుడు అదే విధంగా యూకే గవర్నమెంట్ కూడా యుథనేషియాకి అప్రూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో కూడా ముందు ఇంకా యుథనేషియా కేసెస్ ఎన్ని వస్తాయో తెలియదు. బట్ నేనైతే రాకూడదని కోరుకుంటాను. ఇప్పుడు అది యాక్టివ్ యుథనేషియా కావచ్చు, పాసివ్ యుథనేషియా కావచ్చు, రావడం కరెక్ట్. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా వాళ్ళ పెయిన్ భరించలేక మనం ట్రీట్మెంట్ అనేది వెనక్కి తీసుకురావాలని చనిపోతుంది. పాసివ్ యుథనేషియా అనేది ఫ్యూచర్ లో రాకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఎవరికి వచ్చినా అది క్యూరబుల్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా క్యూర్ అవ్వాలి. సో ఇలాంటివి మళ్ళీ చూడకూడదని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.